హలో ఫుడీస్. ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి రైస్లో కానీ చపాతీలో కానీ అద్దరిపోయే రుచితోటి ఒక మంచి రెసిపీ పట్టుకొచ్చా ఫ్రెండ్స్. క్యాబేజీ శనగపప్పు కూర క్యాటరింగ్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దామా? సూపర్గా ఉంటుంది. ముందుగా అరకప్పు పచ్చిశనగపప్పుని నీళ్లు పోసి శుభ్రంగా కడిగేసి అరగంట సేపు నానబెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మినప్పప్పు వేసేసి వేయించేసేసేయండి పోపు అంతా కూడా. తర్వాత పచ్చిమిర్చి తగినంత వేసేసి కాస్త కరివేపాకు కూడా వేసేసి కట్ చేసి పెట్టుకున్నటువంటి పెద్ద ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా అందులో వేసి పచ్చివాసన అంతా పోయేటట్టుగా వేయించేయండి. ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ వేగంగానే ఒక చిన్న టమాటాని సన్నగా కట్ చేసి వేసి వేయించేసేసి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ ముక్కలంతా కూడా వేసేసి బాగా కలిపేసేసి కాస్త నీళ్లు జల్లేసి రుచికి తగ్గ సాల్ట్, చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి. తర్వాత నానబెట్టుకున్నటువంటి పచ్చిశనగపప్పు కూడా వేసేసి మొత్తం కలిపేసేసి మూత పెట్టి మగ్గనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసేసి కూరంతా కూడా కదుపుతూ ఉండాలి. తర్వాత ఈ కూరంతా రెడీ అవ్వగానే ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని ఈ కూరలో వేసేసి బాగా కలిపేసేసి 5 నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాబేజీ కొబ్బరి కూర రెడీ. ఇలా రెడీ అయినటువంటి కూరని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.